గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వశిష్ఠ మహర్షి: జీవుడు అజ్ఞానము కొనసాగించటం చేత మహాభ్రాంతిని కాంచుచున్నాడు. అట్టి మహాభ్రాంతి ఈ జీవుడు దేహం పొందకముందు, దేహం పొందిన తరువాత, ఈ దేహ పతనానంతరం కూడా కొనసాగుతూనే ఉన్నది. ప్రజ్ఞప్తి మహారాజు: హే మహర్షి, అయ్యో, ఏమి ఈ భ్రాంతి? ఎక్కడి నుండి వచ్చింది? ఎట్లా పోతుంది? దీనికి అంతు అనేది లేదా? వశిష్ఠ మహర్షి: అభ్యాసంతో కూడిన వాసనా ప్రభావంచే నామరూపాత్మక జగద్దర్శనం వచ్చింది. ఇప్పుడు ఈ మోహం తొలగాలి అంటే రెండే ఉపాయాలు. ఒకటి, బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవటం. రెండు, ఇదంతా నిర్మల చిదాకాశముగా, చిదాకాశ స్వరూపంగా, చిదాకాశమునకు అభిన్నంగా దర్శించే అభ్యాసం కొనసాగించటం. ఈ జీవుడు మానవ దేహం పొందినందుకు ప్రయోజనముగా ఇదంతా నిర్మల చిదాకాశమగు పరబ్రహ్మమే అని అభ్యసించటమే ఉత్తమమైన ఔషధం అని మా ఉద్దేశం. బ్రహ్మజ్ఞానం వలన ఇదంతా నామరూపాత్మకమైన దృశ్యంగా దర్శించే అభ్యాసం తొలగటం కలుగుతుంది. వేద ఉపనిషత్తుల మహావాక్యానుభవం తప్పక లభించగలదు. వాస్తవానికి ఈ జగత్తు చిదాకాశమే. జగదనుభవ రచయిత అగు ఈ జీవుడో సర్వదా చిదాకాశ స్వరూపుడే. చిదాకాశమే చిదాకాశమున ద్రష్ట, దర్శన, దృశ్య రూపంగా ప్రభవిస్తూ ప్రకాశిస్తోంది. ఓ ప్రజ్ఞప్తి మహారాజా, బ్రహ్మం అను పేరుగల చైతన్యమే జగత్ రూపంగా భాసిస్తోంది. ఈ జగత్తుగా ఉండేది అంతా కూడా అజ్ఞానవశం చేత అనర్థభూతమై ఉన్నది. జ్ఞానవశం చేతను ఇదంతా కూడా శివానంద లహరి స్వరూపం, పరమ కళ్యాణ రూపం, నిరతిశయానందాత్మకం, ఆనందైశ్వర్యమగు నీ స్వాత్మస్వరూపమే. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. లక్ష్మణుడు: మహాత్మా, తమ యొక్క అనుగ్రహం చేత మా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగించుకోవటం సులభమే అని నిరూపించి చూపారు. మోక్షము సులభమే అని చెప్పేవారు సద్గురువులు. మా సంశయాలన్నీ మీరు మీ ప్రవచనాలతో, కూకటి వ్రేళ్లతో సహా తొలగించి వేశారు. బోధచే ఉత్పన్నమైనట్టి ఆత్మ విచారణ నా మనస్సులో నిండు పున్నమి చంద్రుని వలె అత్యంత ఆహ్లాదంగా ప్రకాశిస్తోంది. మీరు ప్రతిపాదించిన స్వాత్మదృష్టి మహత్తరము, సులభ సాధ్యము, మధురాతి మధురం కూడా. అయ్యో, ఈ జనులు దౌర్భాగ్యం చేతనే ఇట్టి బోధన వినటానికి ఇష్టపడటం లేదే. దుఃఖితులైన వారి కోసం ఈ వశిష్ఠరామ సంవాదమును పఠన, శ్రవణ, మననాదుల ద్వారా ఉపాసించి సంసార లంపటం నుండి తరించటానికి గాను నా జన్మ జన్మార్జిత పుణ్యమంతా ధారపోస్తున్నాను. మీకు సాష్టాంగదండ ప్రణామములు. విశ్వామిత్ర మహర్షి: ఆహా, ఏమి సంతోషకరమైన విషయం!
అతి పవిత్రమైన జ్ఞానసారమును మనము విన్నాము. మనమందరము ఎంతటి పుణ్యము చేసి ఉంటామో మరి. వేల కొలది గంగా స్నానాలు చేస్తే ఎంతటి పవిత్రులము కాగలమో ఈ మహర్షి వాక్యముల శ్రవణముచే మనం అంతటి పవిత్రులం అయ్యాము. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. అరిష్టనేమి రాజు. ఓ ప్రభు, సజ్జనులతో 7 అడుగులు నడిస్తే 7 మాటలు మాట్లాడితే చాలు, మహత్తరమైన ప్రయోజనం ఉంటుంది అని పెద్దలు చెప్పినది మీరిప్పుడు పరమ సత్యము అని నిరూపించారు. కారుణ్యుడు. ఇన్ని మాటలెందుకు? ఈ సంసార స్థితి అంతా కూడా నాకు ఇప్పుడు తత్వజ్ఞాన ప్రభావం చేత స్వప్నప్రాయం అనే అనుభవం లభించింది. ఈ దృశ్యము మిథ్యామాత్రంగాను నిర్విషయంగాను అధిష్టాన దృష్టిచే స్వాత్మయే ఈ సర్వముగా కనపడుతోంది అని కూడా నాకు విదితమైనది. లోక కళ్యాణార్థమై విహిత కర్మలు నిశ్చింతగా నిర్వర్తించటానికి సంసిద్ధుడనై ఉన్నాను. అగస్త్య మహాముని. సంశయములు కొనసాగించువాడు లక్ష్య ప్రాప్తి పొందలేడు. శ్రీ వశిష్ఠముని ప్రవచనము స్వాత్మానందము యొక్క సులభత్వము సహజత్వము నిరూపించి చూపుతోంది. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. సుతీక్ష్ణుడు. నా అజ్ఞానం కారణసహితంగా నశించింది. వేరు ఆభరణములు అన్నీ బంగారమే కదా. అలాగే అనేక దేహములలోని దేహి ఒక్కటే. పరమాత్మ కంటే ఒక్క అణువు కూడా భిన్నముగా లేదు. పూర్ణమగు ఈ జగత్తు పూర్ణమగు పరమాత్మయందే నెలకొని ఉన్నది. తమ వంటి సజ్జనుల సద్వచనములు మాకు శిరోధార్యం. అనేక దుష్ట సంకటముల పరంపరలకు త్రోవ తీయగల సంసారము నుండి నన్ను ఈనాటికి పరిరక్షించిన తమకు భూమిపై సాష్టాంగదండపూర్వకమైన ప్రణామములు సమర్పించుకుంటున్నాను. స్వాత్మజ్ఞానమును ప్రసాదించిన గురువుకు అందుకు సమానమైనది ఏది శిష్యుడు సమర్పించగలడు? ఆత్మనివేదనముచే అంతటా స్వాత్మగాను అంతా స్వాత్మగా దర్శించువాడనై మీ ఆశయమును మీ వాక్య సారాంశమును నెరవేర్చగలగటమే మీకు గురుదక్షిణగా నా నుండి సమర్పించబడినదై ఉండుగాక. అప్పుడే కదా గురువుకు తృప్తి. ఏ చిదాకాశము సామవేదముచే ఈ ప్రపంచము అంతా చిదాకాశమునందే లయించుచున్నది అని గానము చేయబడుచున్నదో అట్టి ఆ చిదాకాశమే ఈ జగత్తు. అట్టి చిదాకాశమే ముముక్షువులందరికీ, అనగా ఎవరు ఏ పేరుతో పిలిచి నివేదనము సమర్పించినా సరే ఉపాసనా వస్తువు అయి ఉన్నది.
ఈ విషయం శృతి స్మృతి ప్రవచనముల సారవాక్యమే అయి ఉన్నది. అట్టి చిదాకాశమునకు నమస్కారము. జ్ఞానోపదేశముచే స్వాత్మ సుఖమును ప్రసాదించువారు. ఓ బిడ్డా, నీవు చిదాకాశమే అని బోధించువారు. తాను మాత్రము సమస్త ప్రాణుల యొక్క సాక్షి అయిన వారు. భావముల కంటే ముందే ఉన్నట్టి భావాతీత స్వరూపులు అగు వశిష్ఠ మహర్షి స్వరూప పరబ్రహ్మమునకు మేమందరము నమస్కరించుచున్నాము. నిర్వాణ ప్రకరణం సమాప్తం. శ్రీ వశిష్ఠరామ సంవాదము సంపూర్ణం. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వశిష్ఠ మహర్షి: ఓ సర్వజనులారా, ఇందు చర్చించబడిన విషయమును విచారిస్తే అనేక జన్మలుగా వెన్నంటి వస్తున్న అజ్ఞానం తప్పకుండా తొలగిపోతుంది. ఈ గ్రంథమును అవలోకించినంత మాత్రం చేత ఈ దృశ్యము పట్ల, శరీరాదుల పట్ల కలుగుచున్నట్టి అనేక భ్రమలు సమూలంగా తొలగిపోతాయి. సంసార దుఃఖమంతా శమించిపోతుంది. మీరు మోక్షము అంటే ఏమిటో గ్రహిస్తారు. ఇందలి విషయము తెలుసుకొనుటచే జీవుని కర్మ జ్ఞానములు రెండూ కూడా పవిత్రవంతములవుతాయి. ఓ ప్రియజనులారా, మీపై మాకు గల అవ్యాజమైన ప్రేమ చేతనే ఇదంతా చెప్పుచున్నాము. పరమ ఉత్కృష్టమైన జ్ఞానము లభించగలదు. తద్వారా ఈ జగత్తు మాయా అని తెలిసిపోతుంది. స్వస్వరూపముకు స్వాత్మ విషయమే ఏర్పడిన దట్టమైన అజ్ఞానం తొలగాలి అంటే ఓర్పు నేర్పులతో కూడిన విస్తారమైన ప్రయత్నం అవసరమేనని మా అభిప్రాయం. సద్గురువులు శ్రవణం చేయుచుండగా వినటము ఇంకా మంచిది. మంగళాచరణము. స్వస్వరూపుడు ప్రకాశరూపుడు అయినట్టి ఏ పరమాత్మ స్వర్గంలోనూ భూలోకంలోనూ ఆకాశంలోనూ బయట లోపల కూడా ఏకరూపుడే అయినప్పటికీ నానారూపములుగా ప్రకాశిస్తున్నాడో అట్టి సర్వరూపుడగు పరబ్రహ్మమును హృదయపూర్వకముగా మ్రొక్కుచున్నాము. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. 16 సంవత్సరముల వయస్సులో రాముడు సభలో ప్రవేశించాడు. అతడు సభా మధ్యలో ఒక ప్రదేశంలో చతికిలబడి కూర్చున్నాడు. విశ్వామిత్ర మహర్షి: నీ మనసులో ఉన్న చింత ఏమిటో మాకు చెప్పు. నీ మనోభావాలు ఎట్టి సంకోచము లేకుండా మా ముందుంచు. విచారణ లేకపోవుట చేతనే మానవుడు ఈ దృశ్యములో మ్రగ్గుచూ అనేక వ్యధలు అనుభవిస్తున్నాడు. మేము నీ సంశయములు తొలగించి మనోవ్యాధుల ఊసు లేకుండా చేస్తాము. శ్రీరాముడు తనలో, ఆహా, ఎంత సుదినము! బ్రహ్మ విద్యారేణ్యులైన మహర్షులు ఈ సభను అలంకరించి ఉన్నారు కనుక నా సందేహాలన్నిటికీ తప్పక సమాధానాలు లభిస్తాయి అని అనుకున్నాడు. రాఘవ వైరాగ్య వర్ణనము. శ్రీరాముడు: సభకు నమస్కారం. నా మనస్సులో ఒకానొక విచారణ ఉత్పన్నము అయినది. ఆ విచారణ యొక్క స్వరూపం ఏమిటో చెబుతాను, వినండి. ఈ సంసార వ్యవహారంలో సుఖం అంటూ ఏదైనా ఉన్నదా? ఇక్కడి ప్రాణి చావటానికే పుట్టుచున్నాడు, పుట్టటానికే చచ్చుచున్నాడు. ఇంతకన్నా ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషము ఏమి ఉన్నది? జీవులు పొందుతున్న భోగములు విభవములు ఇవన్నీ అస్థిరములు, అసత్యములు, అశాశ్వతములు అయి ఉన్నాయి. శాశ్వతమైన సుఖం మాత్రము ఖచ్చితంగా ప్రసాదించటలేదు. ఒక్క క్షణంలో కనిపించి మరొక్క క్షణంలో మాయమైపోతున్న ధన జన యవ్వనాదులు సుఖప్రదాతలని అనటం ఎట్లా?
ఈ సంపదలు, ఈ మనుషుల సంబంధ బాంధవ్యములు సత్పురుషుల దృష్టిలో తుచ్చములు, తిరస్కారములుగానే ఉంటున్నాయి. ఇవన్నీ నాకు అర్ధరహితంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్న అన్ని రకములైన సంబంధములు కేవలం సంకల్పించుట అను ప్రక్రియ కారణం చేతనే ఏర్పడుచున్నాయి. ఈ సంకల్పమాత్ర సంబంధాలు జీవుడిని ఎంతగా క్షోభింపచేస్తున్నాయో కదా. ఈ జీవుడు అంతు లేకుండా దుఃఖ క్లేశ పరంపరలు పొందుతూనే ఉన్నాడు. మనస్సే అన్నిటికీ కారణం. కానీ పరికించి చూస్తే ఈ మనస్సు అనున్నది ఎక్కడ ఉన్నది? దేనిచే తయారు చేయబడినది? మననము చేయుట అనుదానికి వేరుగా ఈ మనస్సుకు అస్తిత్వమే లేదు. అస్తిత్వం లేని వస్తువు కారణంగా జీవులమగు మేము బద్ధులం అవుతున్నాము. ఎంతటి దురదృష్టం! ఈ విషయ సుఖములు చివరకు మా పట్ల దౌర్భాగ్యములే అవుతున్నాయి. సుఖభ్రాంతితో సంకటములు మాత్రమే పొందుతున్నారు. ఇంద్రియముల ప్రియాప్రియములు అనే గోతిలో పడి ఉన్నాయి. అజ్ఞానంలో ఉన్నామనే విషయం కూడా తెలుసుకోలేకుండా ఉన్నాము. ఈ భోగపాశాలలో నేను ఎందుకు చిక్కుకోవాలి? అసలు నేను ఎవరిని? నా వాస్తవ స్వరూపం ఏమిటి? ఈ ప్రశ్నలు అన్నీ వదిలి నన్ను రాజ్యభోగాలు అనే బురదలో చిక్కుకోమంటారా? అసత్యములు, అవాస్తవములు, అశాశ్వతములైన పదార్థములచే నేను భ్రమ పొందకుండా ఉండెదనుగాక. విచారణ చేయడానికి రుచికరంగా తోచే ఈ ప్రాపంచ పదార్థముల పట్ల నాకు ఒక విధమైన అరుచి పుట్టింది. స్వామి, సంసార జీవులమైన మేము అనేకసార్లు పుడుతున్నాం, చస్తున్నాం. జరామరణములు, సంతోష విషాదాలు, సుఖదుఖాలు, ఆవేశ నీరసాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఈ సంసారం కల్పిస్తున్న దుఃఖాలను మేము తొలగించుకోలేకపోతున్నాం. ఈ సంసారము అనే దోషం మమ్మలను ఆక్రమించకుండా ఉండేది ఎట్లా అనే ప్రశ్న నన్ను రాత్రింబవళ్ళు దహించి వేస్తోంది. మా మనస్సులు పరితాపాగ్నులచే క్షణక్షణం దహించబడుచున్నాయి. స్వల్ప కార్యక్రమములు కల్పించుకొని రోజులు గడుపుచున్నాము. ఈ దుఃఖాలకు మాకు అంతు కనబడటలేదు. దుఃఖ నివృత్తి కొరకు శాశ్వతమైన ఉపాయము ఏదీ ఆశ్రయించని మేము జడ పదార్థముల కంటే అధికులమా? కాదు. వివేకరహితులమకు మాకు అనేక ఉచ్ఛ నీచ ఉపాధులు వచ్చి పోతున్నాయి. ఈ ధనములను, ఈ పరివారమును త్యజిద్దామా? అది కుదురునది కాదు. కేవలం తల్లిదండ్రులు కష్టపడతారేమో అని మాత్రమే పైకి ఏడ్చుటలేదు. విషయములు అనే దొంగలు మా హృదయ గృహములలో ప్రవేశించి మా వివేకము అనే సంపదను దొంగిలించుకుపోతున్నారు. ఆ విషయ దొంగలను నిరోధించుటకు మా విద్యలు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? బ్రహ్మజ్ఞానులు మాత్రమే వారిని నిరోధించగలరు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. రామ సభా ప్రవేశం. దశరథ మహారాజు శ్రీరాముని ఆంతరంగిక సేవకుణ్ణి పిలిచి, మన రాముడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అని ప్రశ్నించాడు. శ్రీరామ భృత్యువు, మహారాజా, మన రామచంద్రుడు తనలో తానే ఈ సంపదల వలన ఏం ప్రయోజనం? ఆపదలచే బాధింపబడని వాడు ఎవ్వడు? ఈ అంతఃపురములు, సేవక జనం, వ్యవహారములు ఈ జీవుడిని కాపాడగలవా? అసలు కోరికలు ఎందుకు ఉండాలి? ఏది సిద్ధిస్తే ఏం ప్రత్యేకత? ఇదంతా శూన్యరూపమే కదా. ఎక్కడైనా స్త్రీలు తారసపడినప్పుడు, అమ్మలారా, మీరంతా కాలముచే భక్షింపబడుచున్నారనే విషయం తెలుసుకొనియే ఉన్నారా? మోక్షపదము గురించి ప్రయత్నించకుంటే మరి ఎందుకు జీవిస్తున్నట్లో చెప్పండి అని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. మాలో ఒకణ్ణి పిలిచి, ఏమయ్యా, ఇంక గతేమిటి అని అనుకునే రోజు వచ్చే వరకు ఈ జనులు వైరాగ్యం పొందుటలేదేమిటి? నీకు ఏమైనా కారణం తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు. ఒక ప్రక్క ఆయుష్
ఎలా నిరర్ధకము అవుతుందో గమనిస్తున్నావా? ఆహా, ఎంత ప్రమాదము! పరమానంద రూపమైన మోక్షము కొరకు మనము ఏమైనా చేస్తున్నామా? లేదు. ఈ స్వల్ప తతంగం కట్టిపెట్టు. ఈ జీవితం ఏమిటి? ఈ శరీరాలు ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? కొంచెం యోచించు అని పలికాడు. ఈ ధనమే సర్వ అనర్థాలకు మూలం అని మాత్రం మరువకు. ఇందలి దోషమును పరిశీలిస్తూ ఉండు అని చెప్పి యాచకునికి ఎదురుగా ఉన్నది అంతా ఇచ్చివేశాడు. అంతా వింటున్న విశ్వామిత్ర మహర్షి కన్నులు ఆనంద ఆశ్చర్యాలతో ప్రకాశించాయి. విశ్వామిత్ర మహర్షి, ఓ రామభృత్యుడా, నీవు చెప్పినది వింటే నాకు ఆనందం కలుగుతోంది. రాముణ్ణి ఇక్కడకు తీసుకురండి. ఓ సభికులారా, రాముని వైరాగ్యం ఆపత్తుల వల్లనో రోగాదుల వల్లనో కామాదుల వలనో కలిగింది కాదు. వివేక వైరాగ్యముల వలన కలిగిన చిత్త ప్రబోధమే అని నాకు అనిపిస్తోంది. ఇంతటి పరిశీలన ఉండటము మనము సంతోషించవలసిన విషయమే. రాముడు ఆత్మవిచారణచే ఉత్తమ యోగస్థితిని పొంది కార్యకారణతత్వము తెలుసుకుంటాడు. సుఖ దుఃఖములకు అతీతుడై గడ్డి పరకను రాయిని బంగారమును ఒకే తీరుగా చూడగలడు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. శ్రీరామచంద్రుడు. ధన వ్యవహారం. ఓ మునిశ్రేష్ఠ, మూఢత్వము చేత మేమంతా ధనము చాలా సారభూతము అయినదని భావిస్తున్నాము. ఒక ప్రక్క విలువైన జీవితకాలము వృధా అవుతోంది. మానవ జన్మ కూడా జంతు జన్మలాగా ఆహార నిద్ర మైథునాలతో గడిచిపోతున్నాయి. ఒక విచిత్రం చూచారా? ధనమున్నవాడు మాత్రం నేను ఇప్పుడు పూర్ణ తృప్తిని పొందుతున్నాను అని అనుకుంటున్నాడా? అనుకోవటం లేదు. ఈ ధనము నిప్పు త్రొక్కిన కోతిలాగా ఒక చోటి నుండి ఇంకొక చోటుకు పరుగులు తీస్తూ ఉంటుంది. సంపదలు పొందినప్పుడు గొప్ప ప్రజ్ఞావంతుడు కూడా తన కోమల స్వభావం కోల్పోవుచున్నాడు. క్షణంలో కఠినాత్ముడిగా అవివేకిగా తయారగుతున్నాడు. ఎవరి కోసం ఇంతగా శ్రమించి ఈ జీవుడు ధనాదులను సంపాదించాడో వారే అతనిని ద్వేషిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ఇంతా లెక్కించుకొనుచుండగా ఈ శరీరమే శిథిలమవుతోంది. అయ్యో, ఇదంతా విడిచి వెళ్ళవలసిందేనా అని అంతరంగమున దుఃఖమునే పొందుచున్నాడు. ఈ ధనాదులు ఇంతగా చిత్తమును ఆకర్షించటం నాకు చిత్రము అనిపిస్తోంది. మెరుపు వలె దీని రాకపోకలు క్షణికములు. దీని వలన సుఖం లభిస్తుంది అని తలచటం ఒట్టి భ్రాంతి మాత్రమేనని నాకు అనిపిస్తుంది. ధనము ఉన్న చోట జ్ఞాన వైరాగ్యము చోటు చేసుకోవటం దుర్లభమైన విషయమే. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. శ్రీరాముడు. దేహము. ఈ దేహం రక్త మాంసాలతోనూ తడిసిన ప్రేగులతోనూ మలమూత్రాదులతోనూ నిండి ఉన్నది. ఈ జీవుడు పదే పదే ఇంద్రియములచే మోసగింపబడుచున్నాడు. నేను ఈ దేహం గ్రహించాను, మరొక సమయంలో త్యజించబోచున్నాను అను ఎరుక సమూలంగా మరచి వర్తమాన దృశ్యముతో తాదాప్యము పొందుతున్నాడు. ఈ శరీరమే నేను అని భావన చేసి ఆ ఉపాధి యొక్క హాని వృద్ధులను తనకు ఆపాదించుకుంటున్నాడు. వాస్తవానికి ఈ శరీరము జడమే అయి ఉండి కూడా ఆత్మ సమీపమున ఉండుట చేత చేతనము వలె ప్రవర్తనము కలిగి ఉంటుంది. అనేక బాధలకు, వికారములకు, ప్రమాదములకు ఆలవాలమై ఉన్న ఈ శరీరము కలిగి ఉండుట సుఖకరము అని ఎవరంటారో చెప్పండి. శరీరముతో ఏర్పడుచున్న మాత, పిత, భర్త, భార్య, సోదర, పుత్ర, మిత్రాది సంబంధములు సత్యములే అని అనేక అసత్యపు అభిప్రాయాలు కలిగి ఉంటున్నాడు. ఇంద్రియ విషయములు అనే తృణములు నెమరువేస్తూ పరమ పురుషార్థమును పొందుటలేదు.
ఒకనాటికి దీని శిథిలత్వము అనివార్యము అని అందరికీ తెలిసినదే. విఘ్నులైన పెద్దలు, నాయనలారా, ఈ శరీరము అనేది సంసారము అనే సముద్రమును దాటుటకు తెప్ప వంటిది. తగినంత జాగరూకులై దీనిని సరియైన ప్రయోజనములకై వినియోగించండి అని జనులందరినీ హెచ్చరిస్తున్నారు. రక్తమాంసములచే నిర్మించబడి బాహ్య వస్తువులాగానే దర్శనమిస్తున్న ఈ శరీరముపై నాది అనే అభిమానం అసలు ఎందుకు కలుగుతోంది చెప్పండి? విషయములు అనే బురదనీటి మడుగులో అనేక శరీరాలు క్రుళ్ళిపోవటం ఈ జనులు చూస్తూనే ఉన్నారు. ఓ దేవా, విశ్వామిత్ర, ఎవరైతే తమ యొక్క సూక్ష్మబుద్ధితో ఈ జడమగు దేహము నేను కాదు, నాకు ఈ దేహముతో కానీ ఈ దేహమునకు నాతో కానీ సంబంధమే లేదు అని గ్రహించి స్వాత్మయందు విశ్రాంతి పొందుతారో వారే మనుజులలో ఉత్తములు, వారి జీవితములే ధన్యములు. స్వామి, ఈ అహంకారము అనే పిశాచం ఈ శరీరములో దాక్కొని మమ్మల్ని మరలా మరలా మోసం చేస్తోంది. ఈ శరీరాదులచే ఎందుచేత మేము మోసగింపబడుచున్నాము? మెరుపు వలె అస్థిరంగా ఉండే శరీరంపై విశ్వాసం కలిగి ఉండే వారికి ఎవరు మాత్రం ఎలా చెప్పగలరు? అందుచేత మహర్షి, ఈ శరీరాన్ని నేను తృణప్రాయంగాను ఇప్పటికే నశించిన దాని వలను చూస్తూ సుఖమును పొందుచున్నాను. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. కాల విలాసము. శ్రీరాముడు: ఓ మహాత్మా, దేహాత్మబద్ధులమగు మేము రాగద్వేషములచే ప్రభావితులమగుచున్నాము. లోభ మోహములతో విలువైన కాలమంతా గడిపివేస్తున్నాము. సముద్రములో బడబాగ్ని పుట్టి ఆ సముద్రాన్నే స్వాహా చేస్తున్నట్లు అంతరంగమున పుట్టిన దుష్ట సంకల్పములే ఈ జీవుని దీనునిగా చేసివేస్తున్నాయి. వీరు వారు అందరూ కూడా క్షణంలో కాలునిచే భస్మం చేయబడుచున్నారు. ఈ జీవులు ఈ శరీరమే నేను అనుకుని శరీర తాదాప్య భావన పొందుచున్నారు. అవస్తువే అయి ఉన్న ఈ దేహముతో ఐక్యభావము పొందుచున్నందుకు ఫలితంగా కాలుడు వారిని నిరంతరం స్వర్గ నరకాదులందు త్రిప్పుచున్నాడు. పసిబాలుడు బంతులతో ఆడుకున్నట్లు ఈ కాలుడు సూర్యచంద్రులతో ఆడుకుంటున్నాడు. ఓ మహర్షి, అతడు లోక పాలకులనే భక్షిస్తుంటే ఇక మేము ఎంతటి వారము చెప్పండి? ఈ భూమి అంతా ఆ కాలుని చేతిలో పానపాత్ర. మహాదేవతలే ఇతనికి ఆహారమగుచుండగా ఇక స్వల్పమైన ఆయుష్ గల మా మానవులు గర్వాలు ఎంతటివి చెప్పండి? కానీ మూర్ఖజనులు ఇది అంతా పట్టించుకోవట్లేదు. క్రియాస్వరూపము కృతాంత విలాసము. లోకాలన్నీ సృష్టించేది, సంహరించేది ఈ క్రియాతత్వమే. దీనినే దైవము అని కూడా అంటున్నారు. బాలుడు విసుగు విరామం లేకుండా మట్టి బొమ్మలు చేస్తూ నశింపచేస్తున్నట్లు ఆ కృతాంతుడు జీవులను వారి వారి కర్మ వ్యవహారములను రచిస్తూ పోతున్నాడు. కర్మల ప్రయోజనాలను ప్రసాదిస్తూ సృష్టి ప్రళయములను సాగిస్తున్నాడు. దైవ విలాసం. దైవము అనబడే ఏమాత్రం గ్రహింపశక్యంగాని ఒకానొక శక్తిచే మోహితులగుచున్నాము. తోలు బొమ్మల వలె అస్వతంత్రులమై ప్రవర్తిస్తున్నాము. మూఢులమై సంచరిస్తున్నాము. ఎంత ఆలోచించినా అర్థం కానట్టి దైవము అనబడే విషయం గురించి అత్యంత భయపడుచూ బ్రతుకుచున్నాము. మా దురాశలే దాసోహం చేయిస్తున్నాయేమో అని అనుమానం. మా దౌర్భాగ్యం చూచారా మునీంద్ర? దైవము యొక్క విలాసము ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నాము. వాస్తవమైన సుఖమును పొందకయే పోతున్నాము. అంతర్గతమైన ఆవేదన సమసిపోవుటలేదు. సత్యదృష్టి, దూరదృష్టి, పరిశీలనాత్మక దృష్టి లేకపోవట చేతనే ఈ జీవుడు అనేక మోహములను పొందుతూ అత్యంత ప్రయాసపడుచున్నాడు. ఈ ఆయువును చూద్దామా? అత్యంత చపలమైనది. మృత్యువా? ఎదురు చూస్తోంది. యవ్వనమా? క్షణికము.
అశాశ్వతము. వాస్తవమైన ప్రశాంతతను ప్రసాదించేవి కావు. వ్యవహారము మృగతృష్ణాజలము వంటిదే. ఇంద్రుడంతటి వాడు కూడా మృత్యుముఖమున పడుచున్నాడు. చంద్రుడు ధూళిగా మారిపోవుచున్నాడు. సూర్యుడు ఖండ ఖండములగుచున్నాడు. అగ్ని ఆరిపోవుచున్నాడు. హరి అంతటి వాడు హరించుకుపోతున్నాడు. భర్గుడు భస్మమగుచున్నాడు. ఇక తుచ్చ శరీరధారులమగు మాబోటి వారి గురించి ఏమని చెప్పమంటారు? మాకు ఆలంబనం ఎక్కడిది? ఇదంతా చూస్తుంటే నాకు ఒక్కటే అనిపిస్తోంది. శక్తి రూపమగు అజ్ఞాతమూర్తి ఏదో ఉన్నది. అట్టి అనిర్వచనీయమగు తత్వము వినుటకు గాని, చూచుటకు గాని, మాట్లాడుటకు గాని ప్రాప్తమయ్యేది కాదు. అట్టి మహత్తర అజ్ఞాతమూర్తి తనంతట తానే తనయందు తన మాయచే స్థూల సూక్ష్మభూతములతో కూడిన విశ్వమంతటిని కనబడేటట్లు చేస్తోంది. ఆ మహాద్భుత అజ్ఞాత వస్తువును అధిగమించేది ఏది ఈ ముల్లోకములలో ఎక్కడా లేనే లేదు. ఆ పరతత్వ ప్రభావం చేతనే ఈ భూగోళం ఉనికిని కలిగి ఉన్నది. ఆ పరమపురుషుడు మనస్సుకు వాక్కుకు అతీతుడై సర్వదా సర్వమై అత్యంత మౌనస్వరూపుడై ఉన్నాడు. స్వామి, ఎవరైతే పరోపకార పారాయణులై ఉంటారో, ఇతరుల కష్టములు తమ వంటివేనని అనుకొని పరితపించుతారో, బుద్ధిబలం చేత తత్వజ్ఞానమును సంపాదించి స్వాత్మయందే రమిస్తూ ఉంటారో, అట్టి మహనీయులే ధన్యులు. మిగతా జనులు మరల మరల పుట్టుచూ చచ్చుచున్నారు. ఆయుర్దాయం వ్యర్థము చేసుకుంటున్నారు. వారు కోరుకునే ఫలములే చివరకు వారికి ఉరిత్రాళ్ళగుచున్నాయి. అనేకసార్లు చేసినదే చేయుచు జన్మ పరంపరలు గడుపుచున్నారు. ఏది సత్యమో ఏది నిత్యమో గ్రహించలేకపోతున్నారు. జై నిర్గుణ. జై గురుదేవ.